తెలంగాణ తెస్తా అని చెప్పి నేను మాట్లాడితే చాలా అవహేళన చేసినారు, చాలా తీసి పారేసినట్టు మాట్లాడినారు. ఇది సాధ్యమయ్యే పనా? చాలా పెద్ద పెద్దోళ్ళంతా పోయిండు, ఈయనతో ఏమవుతుంది బక్కపేదంతో మాట్లాడారు. చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేసినారు. అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే గిదేంద్ర నాకు అర్థం కాదు, మగల పుట్టింది పుబ్బల పోతుందని మాట్లాడాడు. 3 నెలల మీరు రోజు చూస్తాను టీవీలలో, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ముచ్చట అంటే తెలంగాణలో ఈ కేసీఆర్తో ఏమవుతుంది, ఏమి కాదు, ఏమి చేసినా కర్త ధర్త నేనే అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు 3 నెలల నుంచి నన్ను ఒక 3000 తిట్లు తీసిండి. ఇప్పుడు నేను ఇప్పుడు ఆయన ఆంధ్రలో ఓడిస్తాను భయపడుతున్నాడు. ఎక్కడి కేసీఆర్, ఎక్కడికి బాయ్? మీ అందరి దీవెన, మీ అందరి ప్రేమ తెలంగాణ వచ్చుడు కాదు, ఇలా దేశానికే ఒక మోడల్గా, ఒక మార్గదర్శకంగా మనం తయారై ముందుకు పోతా ఉన్నాం. అన్ని విషయాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఎన్నికలు కాబట్టి, పద్ధతి కాబట్టి, సభలు జరపాలి కాబట్టి, మీకు చెప్పాలి కాబట్టి చెప్పడం కానీ మీకు తెలియని విషయం ఏది లేదు, అంతా మీ కళ్ళ ముందే ఉన్నది. ఒకటే ఒక మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉంది. ఇలా తెలంగాణ యావత్ ప్రజలకు ఈ కరీంనగర్ వేదికగా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. 5 ఏళ్ల తెలంగాణ ఎట్లుండే, 5 ఏళ్ల కింద ఇవాళ ఎట్లున్న తెలంగాణ, 5 ఏళ్ల కింద కరెంట్ ఎట్లా ఉండే,